సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రాష్ట్ర పౌర సరఫరాల భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. గింజ లేకుండా పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని మిల్లర్లను హెచ్చరించారు. 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతోందని అధికారులు వివరించారు. జూన్ 4 నాటికి కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు పూర్తి మద్దతు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రలో కానీ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో రైతాంగానికి ఎక్స్టర్నల్ అన్లోడింగ్ పాయింట్స్ దాదాపు 90,000+ ఎంపీలు మనం అన్లోడింగ్ లొకేషన్స్ తీసుకున్న తర్వాత సార్ అది డైవర్ట్ చేసి విదిన్ 24 hours ఆ వెహికల్ రిటర్న్ రావడానికి కంప్లీట్లీ ప్రెస్ చేస్తున్నాం సార్. ఎక్కడైతే మనకి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ మాకు డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫీడ్బ్యాక్ వస్తుంది సార్. ఎక్కడ ఆగి ఉందంటే అక్కడ తహసీల్దార్లు కానీ సంబంధించిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సూపర్వైజర్ అధికారులు విజిట్ చేసి అది రిజాల్వ్ చేసుకుని ముందుకు పోతున్నాం సార్. అదేవిధంగా ఈ హమాలీకి సంబంధించి గతంలో ఉన్న ప్రాబ్లం కూడా సార్ మనం కోఆర్డినేట్ చేసి హమాలీ ప్రాబ్లమ్స్ కూడా ప్రతి మిల్లో అడిషనల్ బ్యాచెస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నాము. ఈ ప్రొక్యూర్మెంట్లో ఎక్కడైనా అకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే అది కూడా ఎంఎస్పీకే మద్దతు ధరకే కొనుగోలు చేసినాము. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 31,000 రైతులకి మరి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మీడియా మిత్రుల మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వంలో మీడియా మిత్రులు తెలుసు పేమెంట్ రావడానికి నెల పట్టేది, 2 నెలలు పట్టేది. ఇప్పుడు 48